అందరికీ నమస్కారం. ఇవాళ మనం ఎయిర్పోర్ట్కి ఎందుకు వెళ్ళామో చూద్దాం. మా ఫ్రెండ్ వాళ్ళ అక్క బావ పిల్లలు యుఎస్ నుండి వస్తున్నారని చెప్పింది. సరే వెళ్ళి రిసీవ్ చేసుకుందామని మెనకొండ నుండి తెల్లవారుజామున కమ్ముకున్న చీకట్లో మా ప్రయాణం. రోడ్డు ఖాళీగా ఉంది కదా అని దొరికిందే సొందని మా ఫ్రెండ్ కార్ని జెట్ స్పీడ్లో డ్రైవ్ చేస్తూ వెళ్తున్నాడు. అలా సాగుతున్న మా ప్రయాణంలో చీకటితో వెలిగే చెప్పెను నేనున్నానని అని అంటూ స్ట్రీట్ లైట్స్ వెలుగుతో ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్లోకి ఎంటర్ అయ్యాం. అలా ఎత్తైన భవనాలు చూస్తూ ఏదో ఒక రోజు మనం కూడా ఇలాంటి వాటిల్లో ఉండాలని మాట్లాడుకుంటూ ముందుకు సాగాము. సమయం లేదు మిత్రమా అంటూ ఉండగానే మా వాడు ఓఆర్ఆర్ ఎక్కిచ్చాడు. అలా ఎగ్జిట్ నెంబర్ 18 బోర్డ్ దాటాక పొట్టలోకి ఏదో ఒకటి పడాలనిపించింది. కానీ ఓఆర్ఆర్ మీద ఏమీ ఉండవని అనుకుని ముందుకు సాగాము. కరెక్ట్ గా అప్పుడే మనం దిగాల్సిన ఎగ్జిట్ నెంబర్ 16 వచ్చిందని చెప్పాడు మా ఫ్రెండ్. అలా దిగి సర్వీస్ రోడ్ లోకి టీ దొరికిద్దేమో అని చూస్తే ఒకే ఒక షాప్ లో ఉంది. అలా టీ తాగి అమ్మయ్య అని అనుకునే లోపే ఎయిర్పోర్ట్ వచ్చేసింది. అలా ఇంటర్నేషనల్ అరైవల్స్ లో వాటర్ ఫౌంటైన్ చూస్తూ కేఫ్ నీలోఫర్ కనిపించింది. సరే ట్రై చేద్దామంటే ఆస్తులు అడుగుతున్నారని హెల్ప్ డెస్క్ లో ఇమిగ్రేషన్ కంప్లీట్ అయ్యి బయటకు రావడానికి ఎంత టైం పడుతుందని అడిగితే చాలా టైం పడుతుంది అన్నారు. సరే కదా ఈ టైంలో ఎయిర్పోర్ట్ చూద్దామని అలా చూస్తూ ఉండగానే మా ఫ్రెండ్ వాళ్ళ అక్క బావ పిల్లలు వచ్చేసారు. మా ఫ్రెండ్ నాకు ముందే ఫోన్ చేసి చెప్పింది మా వాళ్ళు బయటకు వస్తున్నప్పుడు వీడియో తీవా అని. కానీ కుదరలేదు. అనుకుందొకటి అయిందొకటి. సారీ మై ఫ్రెండ్. ఈ వీడియో ఇక్కడితో సమాప్తం. జై హింద్.